ఈరోజు సంభాషణ అంటే మాట. సంభాషణ సంస్కారమే నిజమైనటువంటి సంస్కారం అనే దాని మీద మనం చర్చించుకుందాం. మాటల్లో ఉన్న సంస్కారం, మాటల్లో ఉన్నత సంస్కారం ఉంటేనే ఎంతటి క్లిష్టమైన కార్యాలైనా సాధించుకొస్తారు. దానికి హనుమంతుడే గొప్ప ఉదాహరణ. ఆయన సుగ్రీవునితో రామునికి మైత్రి కలిగించడానికి ప్రధాన కారణమయ్యాడు. తద్వారానే సీతాన్వేషణ, లంక ముట్టడి, రావణవధ వంటి కష్టమైన కార్యాలు కూడా సాధ్యమయ్యాయి. హనుమ మాటల్లోని సంస్కారాన్ని ప్రశంసించిన రాముడే తస్య సిద్ధ్యంతి కార్యాహ దూతవాక్య ప్రచోదితా అన్నాడు. ఇంత మంచి సంభాషణ సంస్కారం ఉన్న దూతలు ఏ రాజు వద్ద ఉంటారో ఆ రాజుకు అన్ని కార్యాలు చక్కబడతాయని దీని అర్థం. మరి ఇప్పుడు చాలా కంపెనీలు బిజినెస్లో కూడా ఈ రిప్రజెంటేటివ్స్ అని సంభాషణ చాతుర్యము కలవారిని, చక్కగా ఎవరినైనా కన్విన్స్ చేయగలిగే వారిని ఉద్యోగంలోకి తీసుకుని వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. సంస్కారంతో కూడిన సంభాషణను కొనసాగించిన వారిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ఎటువంటి తొట్టుపాటుకు లోను కాకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా శబ్దలాలిత్యంతో చక్కగా మాట్లాడగలిగేదే సంస్కారం. అలాంటి సంభాషణ వల్ల వెళ్ళిన పని విజయవంతమవటమే కాక ఎదుటివారి గౌరవాన్ని కూడా పొంది వారి చేత కీర్తించబడతారు. దీనిని బట్టి సంభాషణ సంస్కారమే నిజమైన సంస్కారంగా చెప్పవచ్చు. అలా కాకుండా దీనికి వ్యతిరేక దిశలో ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని కూడా తీసుకెళ్తే మనం చేయాలనుకున్న పనులు కూడా వాళ్ళతో పాటు మనల్ని కూడా బయటికి గెంటేస్తారు. ఈ ప్రపంచంలో చాలా రకాల జీవరాశులు ఉన్నాయి. జంతువులు, పక్షులు, మనుషులు అన్నీ ప్రాణులే. కానీ మనిషి అనే ప్రాణికి మాత్రం జీవరాశుల్లో కన్నా ప్రత్యేక స్థానం ఉంది. అది దేనివల్ల వచ్చిందంటే మనిషి మాట్లాడగలడు. తన భావాలని మాట ద్వారా తేలికగా చెప్పగలడు, అర్థం చేసుకోగలరు. అంచేత ఆయుధం కన్నా పదునైనటువంటిది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలి కానీ అవమానించేలాగా ఉండకూడదు. అంచేత మనం వాక్కు సంస్కారవంతంగా ఉంటే ఎక్కువ మంది స్నేహితులను పొందగలం. అలాగే మనం కూడా ఎక్కువ మంది చేత గౌరవించబడగలం.